వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. నేను మీ విద్య. అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఉమ్మడి రాప్తాడు కళ్యాణదుర్గం నియోజకవర్గాల పరిధిలో పెద్ద వివాదం రాజుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తనపై టిప్పర్ లారీతో హత్యాయత్నం కుట్ర జరిగిందంటూ సంచలన ప్రెస్ మీట్ పెట్టారు. ఆ లారీ కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు సంబంధించిన కన్స్ట్రక్షన్ సంస్థకు చెందినది అని తోపుదుర్తి ఆరోపించారు. దీనిపై ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కూడా ప్రెస్ మీట్ పెట్టి అత్యంత ఘాటుగా సమాధానమిచ్చారు. ఈ ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలు, ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపణల విషయానికి వస్తే, సింగనమల సమీపంలోని సి బండమీదపల్లి గ్రామం వద్ద తన వాహనాన్ని రాంగ్ రూట్ లో వచ్చిన ఒక టిప్పర్ లారీ స్వల్పంగా ఢీకొట్టిందని, తన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే పెను ప్రమాదం తప్పిందని ఆయన చెప్పారు. తనను భౌతికంగా నిర్మూలించడానికి పరిటాల సునీత, అమిలినేని సురేంద్రబాబు కలిసి కుట్ర పన్నారని, కేవలం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి చంపాలని చూస్తున్నారని ఆరోపిస్తూ ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో మంత్రి నారా లోకేష్ ను టార్గెట్ చేస్తూ రాష్ట్రంలో లోకేష్ కనుసన్నలోని రెడ్ బుక్ రాజకీయాలు నడుస్తున్నాయని తోపుదుర్తి విమర్శించారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే తనకు గత 10 ఏళ్లుగా ఉన్న గన్మెన్ల భద్రతను కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా తొలగించిందని, భద్రత తీసేసి ఇలా లారీలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. తన సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిపై కూడా అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే గన్మెన్లు తొలగించినారంటే అర్థమేముంది? నిన్న లారీతో గుర్తించబోయినారు సునీత, సురేంద్ర జాయింట్ వెంచర్లో. మీ కాంబినేషన్లో ఈ సినిమా ఫ్లాప్ అయింది. మా డ్రైవరు మంజునాథ్ అప్రమత్తంగా ఉండి స్ప్లిట్ సెకండ్లో కేవలము అర్ధడుగు దూరంలో మేము మిస్ అయ్యాం. ఈ ఆరోపణలపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గట్టిగా కౌంటర్ ఇస్తూ, నువ్వు ఎప్పుడు కూడా ప్రజలను గాని, నీ పార్టీ వాళ్ళను గాని, ఇతరులను గాని మోసం చేయడమే నీ వృత్తి అనే విషయాన్ని గమనించాలి అని అన్నారు. గతంలో అనంతపూర్ నుంచి కళ్యాణదుర్గం రోడ్డు వేస్తుంటే తోపుదుర్తి బావమర్దులు వచ్చి పనులను అడ్డుకుని గొడవ చేశారని అప్పట్లో ఎస్పీ కేసు పెడితే, తమ అల్లుల్లా కాళ్ల బేరానికి వచ్చి కోర్టులో రాజీ కుదుర్చుకున్న చరిత్ర తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిదని సురేంద్రబాబు గుర్తు చేశారు. నీ బతుకు ఎట్లా కావాలంటే అట్లా మార్చుకునే పరిస్థితి నీది, మాది కాదు. మేం ఎప్పుడు ఎవరికి భయపడలేదని చెప్పారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ప్రజల్లో పూర్తిగా బలం కోల్పోయాక కేవలం సోషల్ మీడియాలో వార్తల్లో నిలవడం కోసమే తోపుదుర్తి ఇలాంటి అడ్డగోలు లారీ డ్రామాలు ఆడుతున్నారని సురేంద్రబాబు కొట్టిపారేశారు. మంత్రి నారా లోకేష్ ను ఉద్దేశించి తోపుదుర్తి చేసిన వ్యాఖ్యలపై సురేంద్రబాబు మరింత కోపంతో, నువ్వేందిర పీకేది వెంట్రుక, నువ్వు ఏమి మమ్మల్ని దగ్గరకు వచ్చి టచ్ కూడా చేయలేవు, మొదట మాతోనే తేల్చుకో, మాతోనే చేతగాని వాడివి, మా యువ నాయకుడు నారా లోకేష్ గురించి మాట్లాడుతున్నావా? ప్రపంచ దేశాలు తిరిగి పెట్టుబడులు తెస్తూ రాష్ట్రానికి ఉపయోగపడుతున్న మా యువ నాయకుడి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ప్రకాష్ రెడ్డి అని హెచ్చరించారు. ఇలాంటి పద్ధతులు మానుకోవాలని చెప్తూ, రా కూర్చుందాం, నువ్వు నేను ఫేస్ టు ఫేస్ కూర్చుందాం, అన్ని కూడా వివరంగా మాట్లాడుకుందాం, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనే దానిపై ప్రోగ్రాం చేసుకుందాం, లేదా నువ్వు చేసిన తప్పులు, నేను చేసిన తప్పులు ప్రత్యక్షంగా చూసుకునే ఏర్పాట్లు కూడా చేస్తాను అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. మీరు నా గురించి ఆలోచించాలి. ఆ రోజుకే మేము ఒకటే చెప్తున్నా, నీకు ప్రకాష్ రెడ్డి గారు ఇంకా మా లోకేష్ బాబు గారు గురించి, యువ నాయకుడు గురించి మాట్లాడారు. యువ నాయకుడిని తేల్చుకుంటారు. రే మమ్మల్తో మాతేకురా, మమ్మల్ని తెచ్చుకో, ఫస్ట్ మాతోనే చేతగాను మా యువ నాయకుడి గురించి మాట్లాడుతున్నావు. మా యువ నాయకుడు దేశాలు తిరిగి ప్రపంచాలు తిరిగి పెట్టుబడులు తెచ్చి మన రాష్ట్రానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడేది ఉపాధి కల్పిస్తున్న మా నాయకుడి గురించి నీ మాట్లాడే అర్హత కూడా లేదు ప్రకాష్ రెడ్డి. ఇలాంటి చౌకబార పరిస్థితులు తేవద్దు. ఇంకొకసారి ఏమైనా ఉంటే ఖచ్చితంగా రా కూర్చుందాం, నువ్వు నేను ఫేస్ టు ఫేస్ కూర్చుందాం, అన్నీ కూడా వివరంగా మాట్లాడుకుందాం. మాట్లాడుకొని ఏ విధంగా మనం ప్రజలకు సేవ చేయాలనే దాని మీద ఒక ప్రోగ్రాం చేసుకుందాం. లేదా నేను చేసిన తప్పులు కానీ, నువ్వు చేసిన తప్పులు కానీ ప్రత్యక్షంగా చూసుకుంటే ఏర్పాట్లు కూడా చేస్తామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. మొత్తానికి అనంతపురం జిల్లాలో ఈ టిప్పర్ లారీ యాక్సిడెంట్ గొడవ ఇరు పార్టీల మధ్య పెద్ద మాటల యుద్ధానికి దారితీసింది. తోపుదుర్తి ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. సురేంద్రబాబు వేసిన ఈ ఫేస్ టు ఫేస్ సవాళ్లపై తోపుదుర్తి ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ గొడవపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్.